14 లక్షలు అప్పిచ్చిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది ఇది. నా 14 లక్షలు నాకు ఎప్పుడు ఇస్తావని ఆమె ఫోర్సు చేసే వరకు అప్పు తీసుకున్నోడు పగ పెంచుకొని ఆమె మీద ఒంటరిగా పోతున్నప్పుడు స్కెచ్ చేసి ఆమెను చంపేసి శవాన్ని కాల్చేసి రోడ్డు పక్కన పడేసిపోయిందట. చూసిరా కొంతమంది ఎట్లా తయారవుతున్నారో. ఒకప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు అనేటోళ్ళు, కానీ ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు యముడు అనాల్సి వస్తుంది. అంటే అందరు ఇట్లనే ఉంటారని కాదు, కానీ చాలా మంది ఇట్లనే తయారవుతుర్రు. అప్పు తీసుకునేటప్పుడు అబ్బబ్బబ్బ ప్లీజ్ ప్లీజ్ బాంచండి కాల్మొక్తా అని ప్రాధేయపడతారు, కానీ అప్పు తిరిగి ఇమ్మన్నప్పుడు నేను ఇయ్యనయ్యా ఏం చేసుకుంటామో చేసుకపో అని ధమ్కీలు ఇస్తుంటారు. నాకు తెలిసి ఈ రోజులల్లా అప్పిస్తే కొత్త శత్రువును కొనుక్కున్నట్టే. అప్పిచ్చుడు ఒక ఎర్రి పని అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ చేయండి.